ఈ నెట్వర్క్ ముఖ్యంగా మహిళలను ప్రేమ పేరుతో డబ్బు ఇస్తాం, వివాహం చేసుకుంటామని చెప్పి బలహీనమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని అధికారుల విచారణలో తెలిపారు. ఏ కేస్ ఆఫ్ లవ్ జిహాద్. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే, పహల్గామ్ ఉగ్రవాది జరిగినప్పుడు అంతకుముందు జ్యోతి మల్హోత్రా అక్కడే ఉండడం, ఆ వీడియోలు షేర్ చేయడం, అవన్నీ ఇప్పుడు బయటికి రావడం. ఇది యాదృచ్ఛికం అవుతుందా? అంత కోయిన్సిడెన్స్గా ఆమె పహల్గామ్లో ఉందంటారా? అదే సమయంలో జ్యోతి పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇది ఆమె ఆరోపణలను మరింత తీవ్రతరం చేసింది. ఆమె పైనున్న ఆరోపణలను. ఆధునిక యుద్ధం సరిహద్దుల వద్ద మాత్రమే జరగదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను రిక్రూట్ చేసి వారి నెరేటివ్ను ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇది కూడా ఒక రకమైన సైబర్ యుద్ధం. అలాంటి యూట్యూబర్లు మన మధ్య ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని పెంచి పోషించేది కూడా మనమే. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు చెప్పేది నిజము, వాళ్ళు జెన్యూను, ఎథికల్, లీగల్, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టు అనే ముసుగు వేసుకుని వచ్చేస్తే వా ఓ అనుకుంటూ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని గొర్రెల్లా నమ్మే ప్రజలు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు.